వెల్కమ్ టు ఎస్ఓ సౌమ్య న్యూస్. గతంలో కూడా అద్దంకి న్యూస్ వర్గంలో జరిగే కొన్ని సంఘటనలపై మేము వీడియో చేయడం జరిగింది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు స్థానిక నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారనే అభిప్రాయం తరచుగా వినిపిస్తుంది. ఇది అక్కడి రాజకీయ పరిస్థితులను గమనించే వారికి స్పష్టంగా కనిపించే అంశం. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితులు కొంత భిన్నంగా విచిత్రంగా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యేలు కూడా స్థానిక నాయకత్వానికి దాసోహం అంటున్నట్లుగా వ్యవహరించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అద్దంకిలో చూసినా, చీరాలలో చూసినా, ఒంగోలులో చూసినా, అలాగే కందుకూరు ప్రాంతంలో చూసినా ఇలాంటి వార్తలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. చిలుకలూరిపేట ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతం కావటంతో అక్కడ కూడా ఇలాంటి రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. స్థానిక నాయకుల ముందు ఎమ్మెల్యేలు జీ హుజూర్ అనవలసిన పరిస్థితి ఏర్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో తరచూ ఏదో ఒక సంఘటన బయటపడుతూనే ఉంటుంది. బెల్ట్ షాపులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అక్రమ మద్యం తరలింపు వ్యవహారాలు కావచ్చు, గంజాయి కేసులు కావచ్చు, తరచూ వార్తల్లోకి వస్తూనే ఉంటాయి. తాజాగా బల్లికొల్వ సమీప ప్రాంతంలో గంజాయిని పట్టుకొని స్టేషన్కి తరలిస్తున్నామని పోలీసులు చెప్పినప్పటికీ అద్దంకి సిఐ గారు, డిఎస్పీ గారు వివరణ ఇచ్చినప్పటికీ ఈ న్యూస్ వర్గంలో ఇలాంటి సంఘటనలు మళ్లీ బయటపడుతూనే ఉంటాయి. గతంలో కూడా బ్రాంచ్ కెనాల్ పనులకు సంబంధించిన కొన్ని అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావటం జరిగింది. బయటకు వస్తున్నవి ఇవైతే బయటికి రాకుండా లోపల ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నాయో అన్న సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలకు ఈ విషయాలు తెలుస్తున్నాయా, తెలిసి జరుగుతున్నాయా, లేక తెలియక జరుగుతున్నాయా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ అంశాలను టచ్ చేయటానికి కూడా ఎమ్మెల్యేలు భయపడవలసిన పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విధమైన వ్యవహార శైలి కొనసాగితే గతంలో మేము ఒక వీడియోలో చెప్పినట్లుగా ఎమ్మెల్యేలు బలిపశువులు అనే పరిస్థితి పూర్తిగా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వాలు, అలాగే సంబంధిత అధికారులు దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అద్దంకి సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పల్లికొల్వ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అక్కడికి సమీపంలో ఒక ఆటోను పోలీసులు కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కారు డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కారులో గంజాయి, మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి, అవి ఎవరివి, పోలీసుల వాహనంలో అవి ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో పోలీసులు స్థానికుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది, కారులో ఉన్నట్లు చెబుతున్న గంజాయి, మద్యం బాటిళ్లకు సంబంధించిన వాస్తవాలేంటి అనే విషయాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే కారులో గంజాయి, మద్యం బాటిళ్లు ఉన్నాయన్న విషయం ప్రస్తుతం స్థానికుల ఆరోపణగా మాత్రమే ఉంది. దీనిపై పోలీసులు అధికారంగా ఏం చెబుతారు, దర్యాప్తులో అసలు విషయాలు ఏం బయట వస్తాయి అనేదే తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు అధికారిక ప్రకటన వస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.